వెల్కమ్ టు నేను సైతం మీకోసం. సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్స్ మరియు వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ మీరందరూ గమనించండి. మీ లాగిన్స్లో 2023-24 అకాడమిక్ ఇయర్ గాను సర్వే చేయడానికి ఒక సర్వీస్ ఇవ్వడం జరిగిందండి. ఈ సర్వే మెయిన్ ఉద్దేశం దేనికంటే 2023-24లో చాలా మందికి ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ పడ్డాయండి. ఆ ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ పడిన దానికి కాకుండా మనం రిమైనింగ్ 3 క్వార్టర్స్ ఉన్నాయి కదండి, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, దానికి మట్టికి దానికి మనం ఇప్పుడు సర్వే చేయమని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ వారు ఆ, చెప్పి ఉన్నారండి. ఇప్పుడు మనం ఆ 3 క్వార్టర్స్ ఆ 3 క్వార్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళ సొంత అమౌంట్ కట్టారా లేదా, దాని నిమిత్తం మనం సర్వే చేయాలండి. ఒకవేళ స్టూడెంట్స్ 3 క్వార్టర్స్ ఆ లోన్ మనీ కట్టుంటే కట్టారని అప్డేట్ చేయాలి. అలా కాదు మేము 3 క్వార్టర్స్ పార్షియల్గా సమ్ అమౌంట్ కట్టామంటే ఆ పార్షియల్ కట్టిన అమౌంట్ రిలేటెడ్గా మనం అప్డేట్ చేయాలి పార్షియల్గా. అలా కాకుండా మేము అసలే 3 క్వార్టర్స్ అమౌంట్ మా ఓన్ మనీ ఏం కట్టలేదంటే నాట్ పేడ్ అని చెప్పి అప్డేట్ చేయాలండి. దీనికి గాను మనకి సర్వే ఇచ్చారండి. ఈ సర్వేలో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యానం లాగిన్లో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ఓపెన్ చేస్తే దీంట్లో మీకు సర్వీస్ అనే మాడ్యూల్లో ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ దాంట్లో 2023-24 ఎరియర్స్ ఆర్టీఎఫ్ పెయిడ్ సర్వే అని ఒక సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ మీరు క్లిక్ చేయగానే ఆ, మీ హౌస్ హోల్డ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ వస్తాయండి 2023-24 గాను. ఆ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టూడెంట్స్ అందరికీ ఇలా మీకు ఒక సర్వే ఇచ్చారు 2023-24 గాను. ఆ, ఆ, దాంట్లో మీరు ఫస్ట్ క్వార్టర్ కాకుండా రిమైనింగ్ 3 క్వార్టర్స్లో అయినా ఫీజు కట్టారు లేదా, ఒకవేళ కట్టుంటే దానికి రిలేటెడ్గా అయినా ఫీజు రిసిప్ట్లు కానీ, నో డ్యూ సర్టిఫికేట్లు కానీ, లేదా ఈ రిసిప్ట్లు కానీ ఏమన్నా తెచ్చుకోమని చెప్పి మీరు చెప్పాలండి. మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మన సచివాలయానికి తెచ్చి ఇమ్మని చెప్పాలి. అదొక కాపీ మీ దగ్గర ఉంచుకోండి. ఆ, ఆ, మీరు దీంట్లో చెక్ చేయవలసింది ఏంటంటే ఆ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ అడప షహర్ అనే స్టూడెంట్ ఉన్నారు. ఈ స్టూడెంట్ టోటల్ అమౌంట్ వచ్చేసి టోటల్ ఫీజు వచ్చేసి రూ. 5,180 అండి. దీంట్లో ఈ స్టూడెంట్ ఇక్కడ పక్కన జీరో ఉంది చూడండి, అది ఫస్ట్ క్వార్టర్లో స్టూడెంట్కి ఏం పడలేదు. అప్పుడు ఆ అమ్మాయి పెండింగ్ అమౌంట్ ఎంత అవుద్ది, రూ. 5,180 అవుద్ది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఫస్ట్ క్వార్టర్ పడలేదు కాబట్టి టోటల్ అమౌంటే పెండింగ్ అమౌంట్ అవుద్ది, బ్యాలెన్స్ అమౌంట్. ఇప్పుడు ఈ 5,000 అమౌంట్ అయినా ఈ అమ్మాయి కట్టుకుందా లేదా, ఆ అమ్మాయి ఓన్ మనీ తోటి కట్టుకుందా లేదా, దాంట్లో అయినా ఫుల్గా కట్టిందా, లేకపోతే పార్షియల్గా కట్టిందా, లేకపోతే అసలు కట్టలేదా అని తెలుసుకుని మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మీ లాగిన్లో ఇక్కడ చూడండి ఫీ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో చూడండి స్టూడెంట్ అసలే పే చేయలేదా అంటే మనం ఉన్నప్పుడు ఈ రూ. 5,180 అసలు పే చేయలేదని చెప్పింది అనుకోండి, నో అని పెట్టి స్టూడెంట్ అథెంటికేషన్ తీసుకోండి. ఒకవేళ స్టూడెంట్ లేకపోతే మదర్ తీసుకోండి. ఒకవేళ ఈ రూ. 5,180 స్టూడెంట్ పార్షియల్గా పే చేసింది అంటే ఈ రూ. 5,180 ఒక 2,000 మేము పే చేసామని చెప్పారనుకోండి, దానికి రిలేటెడ్గా ఫీ ఫీ రిసిప్ట్ అయినా ఇస్తారు. అంటే పార్షియల్ అమౌంట్స్కి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వరండి, ఓన్లీ ఫీ రిసిప్ట్లు ఇస్తారు. నో డ్యూ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఫుల్ ఫీ పే చేసి ఉంటారో వాళ్ళ మట్టుకే నో డ్యూ అనేది ఇస్తారు. ఒకవేళ స్టూడెంట్ పార్షియల్గా పే చేసాం, నేను ఒక 2,000 పే చేశానంటే మీరు పార్షియల్గా పేడ్ అని పెట్టి ఒకవేళ రిసిప్ట్ ఇస్తారు కదా స్టూడెంట్, ఆ 3 క్వార్టర్స్ సంబంధించి ఆ 3 క్వార్టర్స్ సంబంధించి రిసిప్ట్ ఇస్తారు కాబట్టి ఆ రిసిప్ట్ ఇక్కడ డేట్ ఎంటర్ చేసి ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అంటే డాక్యుమెంట్ ఏంటది, ఏ ఇయర్కి 2023-24 డాక్యుమెంట్ అని పెట్టి పార్షియల్ పేడ్ అయితే పార్షియల్ పేడ్ అని పెట్టండి. దీంట్లో పార్షియల్ పేడ్ అని పెట్టి ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అథెంటికేషన్ తీసుకోండి. అథెంటికేషన్ వచ్చేసి స్టూడెంట్ అయినా పర్లేదు, మదర్ అయినా పర్లేదు. ఒకవేళ ఈ స్టూడెంట్ రూ. 5,180 ఫుల్గా పే చేస్తాను, నేను ఫుల్గా పే చేస్తాను రూ. 5,180 అని చెప్తే 5,180 సంబంధించి ఆ అమ్మాయి దగ్గర రిసిప్ట్ ఉన్నాయనుకోండి, రిసిప్ట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మా దగ్గర ఫీ రిసిప్ట్ లేవు, నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారంటే నో డ్యూ కూడా తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. నో డ్యూలో అమౌంట్ ఏసినా ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ఎవరైతే ఫుల్‌గా కట్టుంటారో వాళ్ళ మట్టుకే ఇస్తారండి నో డ్యూ సర్టిఫికేట్ అనేది. ఒకవేళ అమ్మాయి నా దగ్గర ఫీ రిసిప్ట్‌లు గాని, నో డ్యూ సర్టిఫికేట్ గాని మిస్ అవ్వాయంటే ఒకవేళ కాలేజ్‌కెళ్ళి తెచ్చుకోమనండి. ఏమైనా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేవంటే. కాలేజ్ వాళ్ళందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళందరి దగ్గర ఒకవేళ కాలేజ్‌కెళ్తాం, కాలేజ్ వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫుల్‌గా పే చేసిందనుకోవచ్చు. ఫుల్‌గా పే చేస్తే ఆ డాక్యుమెంట్ డేటా అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి డాక్యుమెంట్ ఫుల్లీ పెయిడ్ డాక్యుమెంట్ బ్రౌజ్ చేస్తాం. బ్రౌజ్ చేసి స్టూడెంట్ లేదా మదర్ అంటే స్టూడెంట్ ఉంటే స్టూడెంట్, మదర్‌తో అథెంటికేషన్ తీసుకుంటాం. అలా కాదు, స్టూడెంట్ నేను డిస్కంటిన్యూడ్ అని చెప్పింది. అంటే మానేశానని చెప్పి.
అప్పుడు మీరు ఆ స్టూడెంట్‌ని డిస్కంటిన్యూ అని పెట్టి అథెంటికేషన్ తీసుకోవచ్చు. స్టూడెంట్ అయితే స్టూడెంట్, మదర్ అయితే మదర్. అలా కాదు. ఈ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డైడ్ అని చెప్పారంటే డైడ్ అని చెప్పి ఆహ్, దానికి లెటర్ తీసుకోండి. డిస్కంటిన్యూ అదే డిస్కంటిన్యూడ్ అయినా లెటర్ తీసుకోండి. డెడ్ అయినా సరే లెటర్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు అథెంటికేషన్ తీసుకోండి మదర్ తోటి గాని, మదర్ తోటి. ఇది ఆహ్, మీరు చేయవలసిన ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ స్టూడెంట్ చూడండి. ఓ 35,000కి గాని రూ. 8,750 ఫస్ట్ క్వార్టర్ పడ్డది. 8,750 కాకుండా రిమైనింగ్ అమౌంట్ అంటే మిగతా 3 క్వార్టర్స్ అమౌంట్ ఎంత? 26,250 ఈ అమౌంట్ మట్టుకే మీరు ఇప్పుడు బ్యాలెన్స్ చూపించాలండి. ఆ అమౌంట్‌కి ఇప్పుడు మనం అడుగుతున్నాం. మనం కొన్ని కేసెస్‌లో ఫుల్ ఫీజ్ కట్టినోళ్ళుంటారు. కట్టలేనోళ్ళుంటారు. అలాగే ఫస్ట్ క్వార్టర్ పడి రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టినోళ్ళుంటారు. కట్టలేనోళ్ళుంటారు. ఇది మీరు వెరిఫై చేయాలండి. ఈ కేసెస్ మీరే వెరిఫై చేయాలి. ఇది వెరిఫై చేసి మీరు ఫుల్లీ పెయిడ్ అయితే ఫుల్లీ పెయిడ్, పార్షియల్లీ పెయిడ్ అయితే పార్షియల్లీ పెయిడ్, నాట్ పెయిడ్ అయితే నాట్ పెయిడ్, డిస్కౌంటెడ్ అయితే డిస్కౌంటెడ్, డెత్ అయితే డెత్. ఏదైతే దాన్ని బట్టి ఆ రీజన్ బట్టి పెట్టి అథెంటికేషన్ తీసుకోవాలండి. ఇది మీరు చేయవలసిన ప్రాసెస్. వన్స్ మీరు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే కాలేజ్ వాళ్ళు చేస్తారండి. మీరు చేసిన డేటా కరెక్టా కాదనేది కన్ఫర్మ్ చేసేది కాలేజ్ వాళ్ళే. కాలేజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డేటా తోటి మీరు పెట్టిన డేటా కన్ఫర్మ్ చేసుకొని, ఆళ్ళు అగ్రీ అవుతేనే అగ్రీ అని కన్ఫర్మ్ అవుద్దండి. ఆళ్ళు అగ్రీ అవ్వకుండా డిసగ్రీ అవుతాయంటే, మనం పెట్టిన డేటా రాంగు. ఆళ్ళ దగ్గర ఉన్న డేటా ఒకటంటే డిసగ్రీ చేస్తారు. అప్పుడు ఆ డేటా మళ్ళీ రీబ్యాక్ వస్తది. మళ్ళీ మనకే డబుల్ వర్క్ అవుద్ది. అలా జరగకుండా మీరే కరెక్ట్‌గా మీ డేటాని మీ లెవెల్‌లో గ్రౌండ్ లెవెల్‌లో కరెక్ట్‌గా చేస్తే మీ దగ్గర సెకండ్ టైమ్ అనేది కన్ఫర్మేషన్ లేకుండా వన్ టైమ్‌లో అయిపోద్ది. దీన్నొకటి గమనించుకోండి. ఇంకోటేంటంటే చాలామంది వెల్ఫేర్ అసిస్టెంట్‌లు స్టూడెంట్స్ చెప్తుందేంటంటే ఆహ్, నాట్ పెయిడ్ అంటే ఫీ ఫీ డాక్యుమెంట్స్ గాని లేకపోతే నోటివి గాని తెచ్చుకోమన్నారు. నాట్ పెయిడ్ అంటే అసలే ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదండి. ఇక్కడ చూడండి నాట్ పెయిడ్ అంటే మీకు ఏం డాక్యుమెంట్ అడగదు. జస్ట్ అథెంటికేషన్ అడుగుతది అంతే. నాట్ పెయిడ్ అన్న వాళ్ళకి అసలు డాక్యుమెంటే అవసరం లేదండి. మీరు బయోమెట్రిక్ తీసుకోవచ్చు హ్యాపీగా. డాక్యుమెంట్ ఎవరికి కావాలి? పార్షియల్‌గా పే చేసి అన్నవోళ్ళకి లేదా ఫుల్లీ పే చేసి అన్నవోళ్ళకే డాక్యుమెంట్ అడుగుతది. ఆళ్ళ మట్టుకే మీరు డాక్యుమెంట్లు అడగండి. అసలు పేనే చేయలేదంటే మాత్రం మీకు ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు. ఆహ్, ఇంకోటేంటంటే మీరు ఆహ్, కాలేజ్ వాళ్ళకి కూడా మేము అందరికి ఇన్ఫార్మ్ చేసాం. ఎవరైతే స్టూడెంట్‌లు ఆ 3 క్వార్టర్ సంబంధించి సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వార్టర్ ఆహ్, ఆహ్, ఆ 3 క్వార్టర్ సంబంధించి ఎవరైతే ఫీజు పే చేసుంటారో వాళ్ళందరికీ ఒకవేళ డాక్యుమెంట్స్ లేదు కాలేజ్‌కెళ్ళుంటే వాళ్ళందరికి డాక్యుమెంట్స్ ఇమ్మని చెప్పామండి. ఎవరికైతే అసలు డబ్బులు పే చేయలేదో, స్టూడెంట్స్ డబ్బులు పే చేయలేదో వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వరండి. డాక్యుమెంట్స్ అవసరం లేదు. స్టూడెంట్స్ అటువంటి వాళ్ళని ఎవరిని కాలేజోళ్ళకి పంపొద్దు. నాట్ పెయిడ్ అంటే ఇంకా డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీరు థంబ్ తీసుకొని అప్డేట్ చేయడమే. అక్కడి వరకే మన ప్రాసెస్. ఎవరైతే మేము ఫీజ్ కట్టాం, పార్షియల్‌గా పే చేసాం, ఫుల్‌గా పే చేసాం అన్న వాళ్ళనే కాలేజ్‌కి పంపండి ఒకవేళ డాక్యుమెంట్స్ లేదంటే. ఇంకోటి మీరు ఆహ్, ఈ రిసిప్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు. డ్యూ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొన్ని కాలేజెస్‌కి ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్ అని ఒకటుంటది. ఆన్‌లైన్ ఈ రిసిప్ట్స్ వస్తాయి. మీరు అయి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఆన్‌లైన్ ఈ రిసిప్ట్స్‌కి సైన్ అవసరం లేదండి. స్టాంప్ అవసరం లేదు. జస్ట్ దాంట్లో ఉన్న డేటా కరెక్ట్‌గా ఉందా లేదా? ఏదైనా సరే రిసిప్ట్‌లో గాని, డ్యూ సర్టిఫికేట్‌లో గాని, ఈ రిసిప్ట్స్‌లో గాని దేంట్లోనైనా సరే మీరు చెక్ చేయవలసింది ఏంటి? కాలేజ్ పేరు ఉందా లేదా? దాంట్లో స్టూడెంట్ పేరు కరెక్ట్‌గా ఉందా లేదా? మనకు కోర్స్ ఇయర్ సరిపోతుందా లేదా? అకాడమిక్ ఇయర్ సరిపోతుందా లేదా? అమౌంట్ ఈక్వల్ సరిపోతుందా లేదా? ఇయే వెరిఫై చేయాలి. అలా కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ క్వార్టర్ పే చేసిన రిసిప్ట్స్ కూడా చేస్తున్నారు. అయ్యయితే యాక్సెప్ట్ చేయొద్దు. ఫస్ట్ క్వార్టర్ రిసిప్ట్స్ ఎవరు తెచ్చినా సరే అది యాక్సెప్ట్ చేయొద్దు. ఓన్లీ ఆ 3 క్వార్టర్స్ సంబంధించి ఏమైనా అమౌంట్ కట్టారా లేదా? ఇంతవరకే మనం సర్వే చేయాలి. సర్వే చేసి మీ లాగిన్స్‌లో మీరు అప్డేట్ చేయాలి. ఆహ్, ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఆహ్, కొంతమంది స్టూడెంట్స్‌కి ఆహ్, జీరోస్ వస్తున్నాయని అడుగుతున్నారు. అటువంటి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ఇంకో ఇష్యూ ఏంటంటే కొంతమంది ఎస్సీ స్టూడెంట్ పేరు రాలేదు. ఎందుకంటే ఎవరైతే స్టూడెంట్‌లు ఫుల్ అమౌంట్‌లు అంటే స్టేట్ షేర్, సెంట్రల్ షేర్ అమౌంట్‌లు పడి ఆళ్ళు కట్టేసి ఉంటారో వాళ్ళ పేర్లు మీ దాంట్లో చూపించవండి. వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే ఎస్సీ స్టూడెంట్‌లో కొంతమంది టోటల్ ఫీజ్‌లో కొంత అమౌంట్ పడింది. కొంత అమౌంట్ ఇంకా కట్టాలన్న వోళ్ళకే మీ దగ్గరికొస్తది. మనం ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్‌లకి ఇంకో పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్సీ స్టూడెంట్‌ల్లో మనకు ఓన్లీ ఇప్పుడు అడిగేది 40% అంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ మట్టుకే మనం సర్వే చేస్తున్నాం. ఆ 40% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35,000 ఉందండి ఒక స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్‌కి. దాంట్లో మీకు బ్యాలెన్స్ 14,000 చూయించిందనుకోండి. ఆ 14,000 మట్టుకే మనం సర్వే చేస్తున్నాం ఇప్పుడు. అంతే అది స్టేట్ షేర్ అమౌంట్. ఆ స్టేట్ షేర్ అమౌంట్ మట్టుకే సర్వే చేస్తున్నాం. ఆహ్
ఇంకో పాయింట్ ఏంటంటే ఇంకో చిన్న పాయింట్ ఏంటంటేనండి ఆహ్, చాలామంది డౌట్ ఏంటంటే మేమిప్పుడు చాలామంది వెల్ఫేర్ అసిస్టెంట్ గాని, ఈడీపీలు కడుతుందేంటంటే, ఇప్పుడు మేము టోటల్ ఫీజ్ ఇక్కడ ఒకవేళ ఫుల్లీ పెయిడ్ అన్నా సరే, పార్షియల్లీ పే చేయాలన్నా సరే ఇక్కడ అమౌంట్ ఏమెయ్యాలని అడుగుతున్నారు చాలామంది. అయితే మీరు అమౌంట్ ఏమేస్తారంటే ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటదో ఆ అమౌంటే వెయ్యాలండి. టోటల్ అమౌంట్ కాదు. టోటల్ అమౌంట్ ఏస్తే మీకు ఆహ్, అమౌంట్ ఎక్సీడ్ గాని ఇటువంటి ఎర్రర్స్ వస్తాయి. ఏదైతే మనం పెండింగ్ అమౌంట్ గురించి అడుగుతున్నామో దాన్ని మట్టికే మనం ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలండి. అది ఫుల్లీ పెయిడ్ అన్నా సరే, పార్షియల్లీ అయితే పార్షియల్లీ మీకు ప్రాబ్లమ్ రాదింక. పార్షియల్లీ దీనికన్నా తక్కువ కడతారు కాబట్టి అమౌంట్ పెండింగ్ అమౌంట్ కన్నా తక్కువ కడతారు కాబట్టి ఆ అమౌంట్ మీరు అక్కడ ఎయచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ ఫుల్లీ పెయిడ్ అన్న చోట మాత్రం మీరు సరిగ్గా వెరిఫై చేసి ఆహ్, ఈ పెండింగ్ అమౌంటే ఎంటర్ చేయాలండి. ఒకవేళ స్టూడెంట్ ఒక 3, 4 డాక్యుమెంట్లు తెచ్చారనుకోండి. 3, 4 డాక్యుమెంట్ తెచ్చుకున్నప్పుడు ఇలా 3, 4 డాక్యుమెంట్ పెడతాం. 3, 4 డాక్యుమెంట్ పెట్టి అమౌంట్ మట్టికి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంటే ఉన్నారు. ఈ స్టూడెంట్ ఈ 5,000కి గాను 3 డాక్యుమెంట్లు తెచ్చుకున్నారు. ఈ 3 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి అమౌంట్ ఒక్కో దానికి ఈక్వల్‌గా వచ్చి ఈ అమౌంట్‌కే ఈక్వల్ అవ్వాలండి. 5,000 180 వరకే ఈక్వల్ అవ్వాలి. అంతేగాని టోటల్ అమౌంట్‌కి కాదు. పెండింగ్ అమౌంట్‌కే ఈక్వల్ అవ్వాలి. ఇదొకటి గమనించండి. ఆహ్, ఇంకోటొచ్చి ఏంటంటే ఆహ్, చాలామంది వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఈడీపీఏలు ఆహ్, మాకు ఈ ఫోన్‌పే‌లోని వాటిల్లోని రిసిప్ట్‌లు తెస్తున్నా అంటున్నారు. అయి మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు ఎవరు. అయి ప్రాపర్‌గా డాక్యుమెంట్ ఉండి ప్రాపర్‌గానే యాక్సెప్ట్ చేయండి. ఇంకోటేంటంటే ఆహ్, మీరు సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఈ సర్వే అనేది కాలేజీకి వెళ్తదండి. కాలేజీలో కూడా కన్ఫర్మ్ చేస్తేనే అవుతది. లేకపోతే ఆళ్ళు కన్ఫర్మ్ చేయకుండా డిసగ్రీ చేస్తే మళ్ళీ మీకే బ్యాకొస్తది. రిటర్న్‌గా మీకే బ్యాకొచ్చి మళ్ళీ సెకండ్ టైమ్ వెరిఫికేషన్ చేయవలసొస్తది. మీరు చేయవలసిందేంటంటే సరిగ్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నట్టు అప్‌లోడ్ చేసి కన్ఫర్మ్ చేయండి. దాంతో పాటు మీరు ఎటువంటి పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసుకోండి. ఆహ్, చాలామంది వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఏమడుగుతున్నారంటే ఓటీపీ ఆప్షన్ కూడా ఇస్తే బావుంటదంటున్నారు. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది అది కూడా. ఆహ్, దాని నిమిత్తం ఒకవేళ సార్ చెప్పిందేంటంటే లాస్ట్‌లో ఒక ఆహ్, 75, 80% వచ్చేటప్పటికి ఇస్తామని చెప్పారు. బట్ రిమైనింగ్ అంత లోపల ఎవరైతే మనకి అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళందరూ మాత్రం కంప్లీట్ చేయండి మీరందరూ. అది మాత్రం మీరు కొంచెం ఆహ్, ప్రయారిటీ టాస్క్ కింద తీసుకోండి దీన్ని. అలాగే ఎవరికైనా ఏ వెల్ఫేర్ అసిస్టెంట్ అదే ఏ మండలం అయినా, ఏ మున్సిపాలిటీ అయినా ఇటువంటి దీనికోసం ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆహ్, ఈ టాస్క్ చేయొద్దని చెప్పి పై నుంచి ప్రెషర్స్ వచ్చినా సరే మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఒకసారి జేడీ సార్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ అప్పుడు ఎంపీడీఓస్‌తో గాని, లేకపోతే మున్సిపల్ కమిషనర్స్‌తో గాని మాట్లాడతారు. ఇదొకటి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆహ్, ఇంకోటొచ్చి చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే స్టూడెంట్లు చాలామంది పేర్లు రాలేదంటున్నారు కాబట్టి, స్టూడెంట్లు ఒకసారి మీరు స్టేటస్‌లు చెక్ చేయండి. స్టూడెంట్లు అంటే కొంతమంది ఎలిజిబుల్లోళ్ళయి రాలేదు పేర్లు. ఎస్సీ పిల్లలయి రాలేదు. కొంతమంది అదర్ స్టూడెంట్‌లయి కూడా రాలేదు. మీరు చేయవలసిందేంటంటే స్టూడెంట్స్ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయండి. ఇప్పుడు ఇదే ఉంది. దీంట్లో యాక్టివిటీస్‌లో మనకి వ్యూ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. దీంట్లో మీరు అప్లికేషన్ ఐడీ కొడితే ఆళ్ళ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే మాకు అప్లికేషన్ ఐడీ తెలీదు. మాకు అప్లికేషన్ ఐడీ తెలీదంటే నో యువర్ స్టూడెంట్ ఐడీ అని ఒక సర్వీస్ ఉంది. ఈ సర్వీస్‌లో మీరు ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ నొక్కితే మీకు అప్లికేషన్ ఐడీ వస్తది. ఆ అప్లికేషన్ ఐడీ కాపీ చేసుకొని వ్యూ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్‌లో అప్లికేషన్ ఇక్కడ కాపీ చేసి గెట్ డీటెయిల్స్ నొక్కితే ఆ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మీరు చూడొచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఆళ్ళకి పడ్డాయా లేవా? ఆళ్ళు ఎలిజిబులా కాదా? ఆళ్ళ పేర్లెందుకు రాలేదనేది దీంట్లో తెలుస్తది మీకు. అంతగా అప్పటికి మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఏం లేపోతే మమ్మల్ని అడగండి. మేము చెప్తాం. ఆహ్, ఇంకోటేంటంటేనండి ఈ సర్వే చేసిన తర్వాత మీకు రిపోర్ట్ కూడా వస్తది. సర్వే రిపోర్ట్ అనేది కూడా ఉంది. సర్వే రిపోర్ట్‌లోకెళ్తే మీరు ఎంతగా ఎన్ని చేశారు? దాంట్లో ఫుల్లీ పెయిడ్ ఎన్ని చేశారు? పార్షియల్లీ పెయిడ్ ఎన్ని చేశారు? నాట్ పెయిడ్ చేశారు అన్నీ వస్తాయి. ఆహ్, ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఆహ్, ఏ వెల్ఫేర్ అసిస్టెంట్ అయినా, ఈడీపీ అయినా సరే ఆహ్ ఫస్ట్ నుంచి అంటే ఈ సర్వే ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాంగ్‌గా ఏదైనా డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసినా సరే, లేకపోతే మేము రాంగ్‌గా డీటెయిల్స్ ఎంటర్ చేసాం అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే అది మీరేం చేస్తారంటే ఆ స్టూడెంట్‌ని
కాలేజ్‌లో ఒక ఆప్షన్ ఇచ్చామండి. కాలేజ్‌లో కూడా సర్వే చేయాలి కదా! సర్వేస్ ఇచ్చినప్పుడు కాలేజ్ లాగిన్‌లో కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆళ్ళు అగ్రీయా? డిసగ్రీ అని. ఆళ్ళు డిసగ్రీ అని నొక్కితే మళ్ళీ బ్యాక్ మీకొస్తాయండి. మీకొచ్చి మళ్ళీ మీరు అప్డేట్ చేయొచ్చు. అది ఇన్ఫార్మ్ చేయండి. మీరేమైనా రాంగ్ చేసుంటే అంటే ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ ఫీ రిసిప్ట్ తెస్తారు. మేము బై మిస్టేక్ అప్‌లోడ్ చేస్తాం. లేదా ఫోన్‌పే ద్వారా పే చేశారు. రిసిప్ట్‌లు అప్‌లోడ్ చేస్తాం ఫస్ట్‌లో కొంతమందున్నారు. వాళ్ళందరూ మాత్రం స్టూడెంట్స్‌కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మీరు కాలేజ్‌కి వెళ్లి కాలేజ్‌లో డిసగ్రీ అని చెప్పి అప్డేట్ చేయించుకోండి. మళ్ళీ మా దగ్గరికొస్తాయని చెప్పండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు పర్సనల్‌గా పెట్టండి. ఆహ్, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కొన్ని కొన్ని ఉన్నాయి. అవి మాత్రం రిజాల్వ్ అవుతాయి. ప్రాబ్లమ్ లేదు. జీరోలొచ్చినయి కొన్ని కొన్ని రిజాల్వ్ చేస్తున్నారు. మాక్సిమం అన్నీ రిజాల్వ్ అవుతాయి మాక్సిమం. థాంక్స్ అండి.